పక్కన ట్రంప్ మనతో వాణిజ్య ఒప్పందాన్ని సాగదీస్తున్నాడు. ఎందుకు మన మీద రుద్దాలనుకుంటుంది ఆ సోయాబీన్స్, మొక్కజొన్నల దగ్గర నుంచి వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులని ఓపెన్ మార్కెట్గా జీరో ట్యాక్స్తో ఇండియాకి పంపించేటటువంటి ప్రయత్నం. అదే సందర్భంలో వాళ్ళకి సంబంధించినటువంటి పాల ఉత్పత్తులు ఇండియా మీద రుద్దే ప్రయత్నం. అట్లాగే జెనెటికల్లీ మోడిఫైడ్ జిఎం విత్తనాలు మన నెత్తిన రుద్దేటటువంటి ప్రయత్నం. దాన్ని నరేంద్ర మోడీ అడ్డుకుంటున్నటువంటి కారణంగానే వాణిజ్య ఒప్పందం ఆలస్యం అవుతూ వస్తుంది. అదే సందర్భంలో అదే ట్రంప్ తెర వెనక నుండి నడిపించి లేదా అమెరికా తెర వెనక నుండి నడిపించేటటువంటి లేదా తెర ముందే మద్దతుగా నిలిచేటటువంటి యూరోపియన్ యూనియన్ వచ్చేటప్పటికి భారతదేశంతో ఆల్రెడీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చేసేసుకుంది. అయితే ట్రంప్ వ్యవహారం నడుస్తుండగానే షాకింగ్ పరిణామం చేసిందల్లా బ్రిటన్. ఆ ట్రంప్ని చిరాకు పడుతున్నటువంటి కీర్ స్టార్మర్ ప్రభుత్వం వెంటనే భారత్తో దాదాపుగా రిషి సోనక్ వల్ల కాలేదు, లిజ్ ట్రూస్ వల్ల కాలేదు, బోరిస్ జాన్సన్ వల్ల కాలేదు, అకస్మాత్తుగా ఒప్పందం కుదిర్చేసుకుంది భారత్తో. ఒక పక్కన వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చేశారు, లేకపోతే అమెరికా మనం విభేదిస్తున్నాం కాబట్టి మనతో చేశారంటే అదొక ప్రయోజనమైంది. అమెరికా వల్ల అదొక ఫస్ట్ ప్రయోజనం. దాని తర్వాత యూరోపియన్, అట్లాగే దుబాయ్తో, సౌదీ అరేబియాతో ఇట్లాంటి వాళ్ళతో ఎంఓయూలు కుదిరిపోయింది. ఇప్పుడు తాజాగా బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్వయంగా ఈ నెల 8వ తారీఖున రాబోతున్నారు, భారత్లో పర్యటించబోతున్నారు, నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. విజన్ 2035 రోడ్ మ్యాప్లో భాగంగా భారత్ యూకే మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించారు. అంతర్జాతీయ పరిణామాల మీద కూడా చర్చిస్తారు. ముంబై గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్లో స్టార్మర్ ప్రసంగించబోతున్నారు కూడా. స్టార్మర్ లాస్ట్ ఇయర్ జూలైలో బ్రిటిష్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే భారత్లో పర్యటిస్తానికి రావడం మాత్రం ఇదే తొలిసారి.